హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మెగా సిస్టర్స్ రాజమండ్రి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాగుండాలని కూడా కోరుకుంటాను. ఈ మొక్క చిన్నప్పుడు నేను నాటానండి. చూడండి మొక్క ఎంత పెద్దగా అయిపోయిందో. ప్రతి ఒక్కరు కూడా ఇలాగా మొక్కలు నాటండి. పర్యావరణాన్ని కాపాడదాం. పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణమే మనల్ని కాపాడుతుందండి. చూడండి కిందన కూడా చిన్న చిన్న మొక్కలన్నీ కూడా నేను పెంచుతున్నానండి. ఈ మొక్కలన్నీ కూడా ఎందుకు పెంచుతున్నానంటే పర్యావరణం మనం చక్కగా కాపాడుతుందండి, ఖచ్చితంగా కాపాడుతుంది. మీకు ఇంట్లో స్పేస్ లేకపోతే కనుక ఇలా పూల కుండీలు తెచ్చుకుని కూడా మీరు మొక్కల్ని పెంచవచ్చు. చూడండి చిన్న చిన్న మొక్కలు అలా మనం శ్రద్ధ పెట్టి పెంచితే ఇలా పెద్ద మొక్కలు కూడా అవ్వతాయి అన్నమాట. ఈ సీతాఫలం చెట్లు, నేరేడికాయ చెట్లు ఇవన్నీ చూడండి. పల్లెటూరులో అయితే చిన్న మొక్క వేయగానే ఆ మట్టి యొక్క విస్తారంకి ఏపుగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు. ఇది వచ్చి పనస చెట్టు అనమాట. దీనికి చాలా పనసకాయలు కాసేసినాయి. ఈ సంవత్సరం అయితేనే చాలా అంటే చాలా ఎక్కువ కాసేసినాయి అనమాట. చాలా పెద్ద పెద్ద పనసకాయలు కాసేసినాయి. పనసకాయలతో చాలామంది పనస పట్టు కూర చేసుకుంటారు. తర్వాత పనస పట్టు బిర్యానీ కూడా చేసుకుంటారంట. ఆ విషయం అయితే నాకు తెలియదు, కానీ పనసకాయలు ఉంటాయండి చెట్టువి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా తీపిగా ఉంటాయి అన్నమాట. మేము చాలాసార్లు తిన్నాం. ఈ పనసకాయలు ముగ్గిన వెంటనే మేము తెచ్చుకుంటాం అనమాట. చాలా ఇష్టము. ఇవి వచ్చి బిళ్ళగన్నేరు మొక్కలు అనమాట. బిళ్ళగన్నేరు మొక్కలతో మెడిసిన్ కూడా చేస్తారని విన్నాను, నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఈ బిళ్ళగన్నేరు మొక్కలు చూడండి, వాటర్ లేక అలా ఎండిపోయినాయి, మొత్తం ఎండిపోయినాయి పాపం, వాటర్ లేక. అంటే వైట్ కలర్ బిళ్ళగన్నేరు పువ్వులు ఉంటాయి, పింక్ కలర్ కూడా బిళ్ళగన్నేరు పువ్వులు ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి జిల్లేడు చెట్టు అండి. జిల్లేడు చెట్టు చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా ఉంది. కానీ దీని పాలు కూడా చాలా మంచి. కుక్క కరిచినప్పుడు వెంటనే ఆ పాలు ఇలా ఎక్కడైతే కరిచిందో అక్కడ వేస్తారనమాట. చూడండి చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెంచడం. ఇంకా రాజమండ్రిలో ఉన్నాం కదండి, ఇలాగే చిన్న చిన్న పాట్స్లో పెంచడం. ఇంకంతే, ఏం చేస్తాం. తర్వాత మీకు పల్లెటూరులో మొక్కలు అలా పెరుగుతాయి. సిటీలో ఉన్నాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పాట్స్లో మొక్కలు పెంచుకోవడం జరుగుతుందండి. సో చూసారు కదా నా వీడియో. మీరందరూ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.